అధ్యాయము 11వ వచనం. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించున్నారు కానీ మరణం వారి ప్రాణములను ప్రేమించిన వారు కారు. ప్రభు బల్లను గురించి మనం కొన్ని రోజులుగా మనం ధ్యానిస్తూ ఉన్నాం. ప్రభు బల్ల అంటే ప్రభు భోజనం అన్నమాట. మీరు ఎవరైనా సరే మీ ఇంట్లో పండుగ రోజు మంచి వంట వండిన తర్వాత భోజన బల్ల దగ్గరికి భయపడుకుంటూ వెళ్తారా? సంతోషంగా వెళ్తారా? కానీ ఈనాడు చాలామంది ప్రభు బల్ల అంటే వారు సంతోషించకుండా భయపడుతున్నారు. కొన్ని మాటలను బట్టి ఏమవుతుందో ఏమో అన్న మాటలను బట్టి ఆందోళనకు గురవుతున్నారు. మీకు తెలియజేస్తూ వచ్చాను. ప్రభు అన్నారు, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే జీవము గలవాడు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు ఎల్లప్పుడూ జీవించును. జీవము అన్న దానికి మీకు అర్థం చెప్పాను. ఆశీర్వాదములన్నీ కూడా కలిపి ఒక్క పదంలో జీవము అన్నమాట. తినడం చాలా ప్రాముఖ్యం. మీ పక్క వాళ్ళతో చెప్పండి, తినడం చాలా ప్రాముఖ్యం. ఆదాము హవ్వలు తినే చచ్చిపోయారు. 30 లక్షల మంది ఇశ్రాయేలులో చాలా లక్షల మంది తిండి కొరకు తనగలాడి సనిగి గొనిగి చచ్చిపోయారు. ఏశావు చిక్కుడుగాయల కూర, కనీసం చికెన్ అన్న అంటే ఏమన్నా అనుకోవచ్చు. చూడండి, చికెన్ అన్న అంటే ఏమన్నా అవునులే బా మాంసము నీసు బాగా రుచికరంగా ఉంటుంది అని అనుకోవచ్చు. అది చికెన్ కాకపోయి మటన్ కాకపోయి చిక్కుడుగాయ కూర అంట. పోయి చిక్కుడుగాయ కూర కోసము ఏం పోగొట్టుకున్నాడు? జ్యేష్ఠత్వపు హక్కు పోగొట్టుకున్నాడు చిక్కుడుగాయ కూర కోసం. తినడం చాలా ప్రాముఖ్యం. ఒక పండు తిన్నారో లేదో చచ్చిపోయారు. అయితే ప్రభు ఏమంటున్నాడు? ఆనాడు ఆ పండు తిని చచ్చిపోయారు, ఇప్పుడు నన్ను తినండి అంటూ ఉన్నాడు. నా శరీరాన్ని తినండి, నా రక్తాన్ని త్రాగండి. హల్లెలూయా. నా శరీరము తిని నా రక్తం త్రాగిన ఎడల మీరు ఎల్లప్పుడూ జీవిస్తారు. అంటే ఎల్లప్పుడూ ఆశీర్వాదములను అనుభవిస్తూనే ఉంటారు. ప్రభువు దేహము మన ఆరోగ్యం కొరకు, ప్రభువు రక్తము విజయం కొరకు. ప్రకటన 12:11 చదివాం కదా. ఏంటి? వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి జయించి ఉన్నారు. చాలామంది యేసుక్రీస్తు వారి యొక్క రక్తమును పాప క్షమాపణకు పరిమితం చేస్తారు. పాపం ఒక్కటే కాదు మన సమస్య. రోగాలు మన సమస్యలు, మనుషులు మన సమస్యలు, సమాజం మన సమస్యలు, కొన్నిసార్లు ప్రభుత్వాలు కూడా మన సమస్యలు. అర్థమవుతుంది కదా. సో కాబట్టి మనకు వ్యతిరేకంగా చాలా రకాల పరిస్థితులను సాతాను ప్రయోగం చేస్తూ ఉంటాడు. కాబట్టి మనకు వ్యతిరేకంగా లేచే ప్రతి పరిస్థితి పైన మనకు విజయము అవసరం. ఆ విజయాన్ని రక్తం ఇస్తుంది. ఒకవేళ ఎవరైనా ప్రభు బల్ల యొక్క శక్తిని ఇంతవరకు అనుభవించకుండా ఉండవచ్చు. చాలామంది అనుభవించకుండా ఉండవచ్చు. ఏదో ఆచారంలోకి రావడము, యేసయ్యా నీ రక్తాన్ని బట్టి స్తోత్రం, నీ శరీరాన్ని బట్టి స్తోత్రం అని టగాని లోటక్కున మింగేసేయడము, ఒచ్చుక్క తాగేసేయడము, వెళ్ళడము. దీనివల్ల ప్రయోజనం లేదు. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి నువ్వేం మాట్లాడుతున్నావు ప్రభు బలను తీసుకున్న తర్వాత, అది చాలా ముఖ్యం. ప్రార్థన చేసిన తర్వాత నువ్వేం మాట్లాడుతావు, అది చాలా ప్రాముఖ్యం. ఇన్ ద సేమ్ వే ఆఫ్టర్ పార్టేకింగ్ ఇన్ ద కమ్యూనియన్, వాట్ యూ స్పీక్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రభు వల్ల తీసుకున్న తర్వాత నువ్వు ఏం మాట్లాడతావో, నీ విశ్వాసం ఏమిటో అది చాలా ప్రాముఖ్యం. ఆ విశ్వాసపు మాటలే నీకు విజయాన్ని దయచేస్తాయి. యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనం ఏమనుంది? ప్రియుడా, నీ మనసు వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని కోరుచున్నాను. అన్ని విషయములలో వర్ధిల్లడము, తర్వాత ఆరోగ్యం. ఇప్పుడు అన్ని విషయాలు వర్ధిల్లడం అంటే ఆత్మీయంగా, మానసికంగా, దేహపరంగా. దేహపరంగా అంటే ఆరోగ్యం వచ్చింది కదా, మళ్ళీ ఆరోగ్యం అనేది మెన్షన్ చేయాలనా? ఆరోగ్యం అనేది మళ్ళీ ప్రస్తావించాలనా? అన్నిటిలో వర్ధిల్లడం వేరు, మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉండడం వేరు. హల్లెలూయా.
యేసయ్య ప్రతిరోజు నీళ్ళపై నడవలేదు, యేసయ్య ప్రతిరోజు తుఫాను గద్దించలేదు, యేసయ్య ప్రతిరోజు 5 రొట్టెలు 2 చేపలను వేల మందికి పంచిపెట్టలేదు. కానీ యేసయ్య ప్రతిరోజు చేసిన పని ఏమిటంటే స్వస్థపరిచాడు. ఆయనకు అది చాలా ఇష్టమైన పరిచర్య. ఎందుకో తెలుసా? ఇది ఆయన దేహం. చెప్పండి, ఇది యేసయ్య దేహము. హల్లెలూయా. ఇది ఆయన దేహం. కాబట్టి ఆయన దేహంలో అనారోగ్యం అన్నటువంటిది ఉండుటకు దేవునికి అస్సలు ఇష్టము లేదు. సో ఇప్పుడు ప్రభు బల్లలో ప్రభు శరీరం ఉంటుంది, ప్రభు రక్తం ఉంటుంది. రక్తము అన్ని విషయములలో వర్ధిల్లుట కొరకు, శరీరం మాత్రము ఆరోగ్యం కొరకు. చూడండి ఒకసారి అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 38వ వచనం. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించినన్నది దేవుడు ఆయనకు తోడై ఉన్నాను గనక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. అదే అనమాట ఆయన చేసిన పని. రెగ్యులర్గా సముద్రం పైన నడుచుచూ ఉండెను లేదు. ఇక్కడ రెగ్యులర్గా ఒక్క మాటలో యేసయ్య పరిచర్య గురించి చెప్పాలంటే ఆయన రోగులను అందరినీ కూడా స్వస్థపరచుచు సంచరించాడు ఆయన. సో ఇప్పుడు కొన్ని సందేహాలు, కొన్ని అనుమానాలు నేను నివృత్తి చేస్తాను. సురోఫెనికే వంశస్థులైనటువంటి ఆ స్త్రీ, కనాను స్త్రీ వచ్చింది కదా, మార్కు సువార్త 7వ అధ్యాయంలో ఉంది. రొట్టె ముక్కలు దేనికి సాదృశ్యం అంటే స్వస్థతకు సాదృశ్యము. ప్రార్థన ఎలా చేయాలో ప్రభువు శిష్యులకు నేర్పిస్తూ, ఒక స్నేహితునికి ఇంటికి వాళ్ళ బంధువులు వచ్చినప్పుడు భోజనం పెట్టడానికి ఏమి లేనప్పుడు మరొక స్నేహితుని దగ్గరికి వచ్చి మాటి మాటికి సిగ్గుమాలి 3 రొట్టెలు 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 రొట్టెలు. ఓకే, రొట్టె అన్నటువంటిది చాలా వాటికి సాదృశ్యం. అయితే రొట్టె అన్నటువంటిది ముఖ్యంగా స్వస్థతకు సాదృశ్యంగా ఉంటున్నది. ప్రభు యొక్క శరీరము ఆరోగ్యము కొరకు. హల్లెలూయా. అందుకే నూనె జోలికి పోవద్దండి. ప్రభు బల్లను దేవుడు ఉంచాడు. దేవుడు నియమించిన ఆచారం. 2 ఆచారాలు ఉన్నాయి క్రొత్త నిబంధనలో. ఒకటి నీటి బాప్తిస్మము, రెండవది ప్రభు బల్ల. ఈ 2 ఆచారాలు కంపల్సరీ. ప్రతి ఒక్కరూ కూడా ఏమాత్రం కారణాలు చెప్పకుండా, సాకులు చెప్పకుండా రెండింటిని మాత్రం ఆచరించి తీరవలసిందే. నీటి బాప్తిస్మము, తర్వాత ప్రభువు బల్ల. అయితే చాలామంది ప్రభు బల్లలో పాల్గొన్నారు. భయం, ఏమవుతుంది, ఎందుకు వచ్చిన కూడా అబ్బా నాయన, అయోగ్యంగా పాల్గొంటే చచ్చిపోతావు అని పాస్టర్లు చెప్తారు. సో ఆ రకరకాలైనటువంటి వాక్య భాగాలన్నింటిని బట్టి చాలామంది భయము చేత మరి నింపబడిన వారుగా ఉంటున్నారు. చూద్దాం అసలు ఏ సందర్భంలో రాశారు, ఏ అర్థంతో పౌలు గారు రాశారు ఒకసారి చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. గలితులు కూడా రాస్తూ పౌలు గారు అంటారు, నాకు ఎవరు నేర్పించలేదు, ఎవరు నాకు బోధించలేదు, ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే నాకు బయలుపరిచారు అంటాడనమాట. ప్రభు బల్ల గురించి యోహాను చెప్పలేదు, పేతురు చెప్పలేదు, యాకోబు చెప్పలేదు. ఎవరు చెప్పలేదు? ఎవరు చెప్పారు? ప్రభు బల్ల గురించి వివరిస్తున్నారు, పౌలు వివరిస్తున్నాడు. హల్లెలూయా. సో దీనిని నేను ప్రభువు నుంచి నేను పొందుకున్నాను, ఈ సూచన ప్రభు నాకు ఇచ్చారు అని తెలియజేస్తూ, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుగా దీనిని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయుడని చెప్పెను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. 29వ వచనం. ప్రభువు శరీరమని
వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందక పోదుము. ఇది చదివితే మనకి ఏమనిపిస్తుంది అంటే వెంటనే అమ్మో ప్రభువులు అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏం కొంచెం అయోగ్యంగా పాల్గొన్నా కూడా ఏమవుతుంది? ఫస్ట్ వీక్నెస్, బలహీనలు అయిపోతారు. అప్పటికి మాట వినకుంటే రోగులు అవుతారు, అప్పటికి వినకుంటే చచ్చిపోతారు. నిద్రించడం అంటే చావు అన్నమాట. సో దీని గురించి చాలామందికి చాలా రకాల భయాలు ఉన్నాయి. అసలు పాయింట్ ఏమిటంటే ఇక్కడ దేవుడు అసలు బల్లను ఎందుకు నియమించాడు? ప్రభు బల్ల దేని కొరకు? ప్రభు బల్ల దేని కొరకు? నంబర్ 1, ఆయన శరీరము ఆరోగ్యము కొరకు. అందరు చెప్పండి, ఆయన శరీరము ఆరోగ్యము కొరకు. ఆయన రక్తము విజయము కొరకు, గెలుపు కొరకు, పాప క్షమాపణ కొరకు, దీవెనల కొరకు. హల్లెలూయా. దిస్ ఈస్ గాడ్స్ పర్పస్ రిగార్డింగ్ ద లార్డ్స్ సప్పర్. ప్రభువు రాత్రి భోజనము, ప్రభువు బల్ల, రొట్టె, ద్రాక్షరసము, వీటిని గురించిన దేవుని ఉద్దేశం ఏమిటంటే మనలను దేవుడు ఆరోగ్యం చేత నింపాలని ఫస్ట్ పాయింట్. రెండవది, మనం ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నా కూడా వాటిపైన జయమునిస్తానని. యాక్చువల్గా ఇది రక్త నిబంధనకు సాదృశ్యం అనమాట. నేను ఒక్క మాటలో చెప్పాను, రక్త నిబంధన అంటే అర్థం ఏమిటంటే నీవు దేవునితో రక్త నిబంధనలకి వచ్చావు అంటే అర్థం ఏంటంటే దేవుడు చచ్చినట్లు చేసి తీరవలసిందే, తప్పించుకునే దానికి లేదు. అదేనమాట రక్త నిబంధన అంటే అర్థం ఏమిటంటే అసలు ఇంకా ఎస్కేప్ అయ్యేదానికే లేదు, ఇరుక్కున్నట్లే. ఇంకా దేవుడు ఇరుక్కుని పోయినట్లే. రక్త నిబంధన అంటే ఖచ్చితంగా చేసి తీరవలసిందే. హల్లెలూయ. ఆ నిబంధన క్రింద ఏ ఏ వాగ్దానాలు దేవుడు చేశాడో అవన్నీ ఇంకా చేసి తీరవలసిందే అనమాట, అంతే. రక్తమును నీవు త్రాగినప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు ప్రభు. అంటే నేనేం చేశాను? జ్ఞాపకం చేసుకో. రక్తము దేని కొరకు అంటే విజయం కొరకు, రక్తం దేని కొరకు అంటే గెలుపు కొరకు. సో ఆరోగ్యాన్ని దేవుడు ఇచ్చేదానికి, గెలుపునిచ్చేదాని కొరకు దేవుడు బల్లను నియమిస్తే మనం ఎందుకు భయపడుతున్నాం? అనేకులు ఎందుకు భయపెడుతున్నారు? బల్ల అంటే ఏం? భోజనం అండి. భయపెట్టేదానికి ఏ డైనింగ్ టేబుల్ అని ఉంటుందా చెప్పండి? ప్రపంచంలో డైనింగ్ టేబుల్ అన్నటువంటిది అసలు మనను తృప్తిపరిచేదానికి డైనింగ్ టేబుల్, మన ఆకలిని తీర్చేదానికి. భయపెట్టేదానికి ఎక్కడ కూడా నాకు తెలిసినంతవరకు ఏ డైనింగ్ టేబుల్ కూడా లేదు. విచిత్రం ఏంటంటే సంఘాల్లోనే అటువంటి డైనింగ్ టేబుల్ తయారు చేసి పెట్టారు. సంఘాల్లోనే ప్రభు బల్ల అనే డైనింగ్ టేబుల్ను భయముతో పాల్గొన్నట్లుగా తయారు చేసి పెట్టారు. చాలా అన్యాయం, దుర్మార్గం, అక్రమం. ప్రేమలో భయం ఉండదు. భయపడేవాడు ప్రేమ యందు పరిపూర్ణము చేయబడలేదు. నువ్వు భయంతో బల్లలో పాల్గొంటున్నావంటే నీకు అర్థం కాలేదు దేవుడు. భయంతో ప్రభు బల్లలో పాల్గొంటున్నావంటే నీకు దేవుడు అర్థం కాలేదు. రక్తం యొక్క శక్తి, దేవుని యొక్క ఉద్దేశాలు నీకు అర్థం కావడం లేదు. మీరు అనుకోవచ్చు, సరే సార్ మీరు చెప్పింది బాగానే ఉంది, కానీ ఇక్కడ అయోగ్యముగానే ఉంది కదా, శిక్షా విధి కలుగుటకైనా ఉంది కదా, రోగాలను ఉంది కదా, మరణం అని ఉంది కదా, వీటిని తప్పించుకోవడం ఎలా? అనవసరంగా దీని బారిన మనం ఎలా పడతామో, మనం విమర్శించుకోవాలంటున్నాడు, తన్ను తాను పరీక్షించుకోవాలంటున్నాడు. మొన్న ఎవరో ఒకరు ఫోన్ చేసి అడిగారు, నేను చాలా పరీక్షించుకుంటున్నాను, నా లోపల ఎక్కడన్నా పాపాలు ఎక్కడన్నా దాగి ఉన్నాయేమో అని. నేను ఒకటే అడిగాను, రక్తం మిమ్మల్ని కడిగిందా అని అడిగాను. అంటే కడిగింది అన్నారు. ఇంకెక్కడ ఉంటాయి పాపాలు? కొంతమంది తవ్వుకుంటుంటారు అన్నమాట, వారే గోతి తవ్వుకుంటుంటారు. రక్తం యొక్క శక్తిని నమ్మితే పాపం ఎక్కడ ఉంటుంది? ఇక పాపం ఉండేదానికి ఆస్కారము లేదు. నువ్వు వెతికి కనుక్కొని ఒప్పుకోవాల్సిన అవసరము ఏదైనా ఉంటే పరిశుద్ధాత్మ వెంటనే చూపిస్తాడు నీకు. వెంటనే చూపిస్తేనే ఒప్పుకోవాలి, అంతే. నువ్వేం తవ్వి తీయాల్సిన పని లేదు. నువ్వు ఎక్కడికి వెళ్ళలేవో అక్కడికి రక్తం వెళ్ళిపోయింది, ఆల్రెడీ వెళ్ళిపోతుంది కూడా.
రక్తం దేని కొరకు ఉంచాడు? పాప క్షమాపణ కొరకు ఉంచాడు. నువ్వు పడిపోయినా కూడా లేపేదానికి ఉంచాడు. జకర్యా గ్రంథంలో వ్రాయబడింది కదా, నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి నీరు లేని గోతులో నుండి వారిని లేపావు అని. సో మరి ఈ మాటల యొక్క అర్థం ఏమిటి? ఏ సందర్భంలో పౌలు వీరిని సరి చేస్తున్నాడు? 17వ వచనం, మీకు ఈ ఆజ్ఞ ఇచ్చుచు మిమ్మల్ని మెచ్చుకొనను, మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే కానీ ఎక్కువ మేలుకు కాదు. మొదటి సంగతి ఏమనగా, మొదటి సంగతి ఫస్ట్ది, ఓకే, రెండోది వేరేది, ఫస్ట్ది. మొదటి సంగతి ఏమనగా, మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు గలవని వినుచున్నాను, కొంత మట్టుకు ఇది నిజమని నమ్ముచున్నాను. మీలో యోగ్యులైన వారెవరో కనబడినట్లు మీలో భిన్నాభిప్రాయములు ఉండక తప్పదు. ఇవి తప్పవు అంటున్నాడు. ఏవి తప్పవు? భిన్నాభిప్రాయములు తప్పవు. ఒకరు ఎర్రగా ఉంటారు, ఒకరు నల్లగా ఉంటారు, ఒకరు బాగా ధనవంతులుగా ఉంటారు, ఒకరు దరిద్రులుగా ఉంటారు, ఒకరు ఆత్మీయంగా బాగా రిచ్గా ఉంటారు, ఆత్మీయంగా దరిద్రులు ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారు. కాబట్టి తేడాలు ఉంటాయా ఉండవా? తేడాలే ఉండకూడదంటే తప్పు. ఉండక మానవ అంటున్నాడు పౌలే. భేదాభిప్రాయాలు కూడా ఉంటాయి. ఏమండి, ప్రతి ఒక్కరు అన్ని విషయాల్లో మీతో అందరూ ఏకీభవిస్తారా? విభేదించే అంశాలు చాలా ఉంటాయి. మనలో ఇంతమంది ఉన్నాం, విభేదించే అంశాలు చాలా ఉంటాయి. ఉండక మానవ, ఉండక తప్పవు. అది కూడా కాదు సందర్భం ఇక్కడ. వాటి గురించి కూడా ఇక్కడ చెప్పడం లేదన్నమాట. ఓకే, సో ఉండక తప్పవు. అయితే ఇప్పుడు అసలైన పాయింట్కి వస్తున్నాడు. 20వ వచనం, మీరందరూ కూడి వచ్చుచుండగా మీరు ప్రభువు రాత్రి భోజనం చేయుట సాధ్యమో కాదు. మీరందరూ కలిసి వస్తున్నారు, మీరందరూ కలిసి ఒకేసారి ఏమండి, కొన్ని వేల మంది ఉన్నారండి. అప్పుడు 10 మంది 20 మంది కాదు. ఒక వ్యక్తి వచ్చి అన్నాడు, యేసు ప్రభు ఒక రొట్టెనే విరిచాడు, కాబట్టి మీరంతా ఏంటి ఎట్లా చేస్తున్నారు? ఒక రొట్టెనే విడిచాలి అన్నాడు అనమాట. మీ చర్చిలో ఎంతమంది? 10 మంది ఉన్నారు. 10 మందికి ఒక రొట్టె సరిపోతుంది, 1000 మందికి ఒక రొట్టె సరిపోదు. యేసయ్య దగ్గర 12 మంది ఉన్నారు, 12 మందికి ఒక రొట్టె. 12 మంది దాటితే రొట్టెలు పెరగాలి. హల్లెలూయా. అక్కడ ఒక రొట్టె 2 రొట్టెలు అన్నది ముఖ్యం. ఎంతమందికి తిక్క అంటే ప్రియులారా, కామన్ సెన్స్ వదిలిపెట్టేస్తారు, ఇంగిత జ్ఞానం వదిలిపెట్టేస్తారు. ఒకటే రొట్టె పెట్టాలి, మీరు కాల్చాలి, పెనం మీద వేసి కాల్చాలి. బ్రెడ్ కూడా ఓవెన్లోనే వేసి తయారు చేస్తారు. పెనం మీద కంటే ఎక్కువ ఉంటుంది టెంపరేచర్. అది అనవసరమైనటువంటి అనమాట. ఇక కొంతమంది అయితే నీళ్ళు రక్తం అంట. అసలు అంటే ఇంగిత జ్ఞానం ఉండదండి చాలామందికి. ద్రాక్షరసం అని స్పష్టంగా క్లియర్గా దేవుడు రాసి పెడితే మనం ఎప్పుడు కూడా ప్రభు బలను ఎప్పుడు కూడా కించపరచకూడదు, దాని స్థాయిని తగ్గించకూడదు. ద్రాక్షరసం అంటే ద్రాక్షరసమే, నీళ్ళు కాదు. రొట్టె అంటే రొట్టెనే. సో కాబట్టి ఏమంటారంటే, మీరందరూ కుడి వచ్చుట వలన భోజనం చేయటం సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదు అంటే, మీలో చాలా తేడాలు ఉన్నాయి, మీలో చాలా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఎంతమందికి సర్ది చెప్పను నేను? చాలా తేడాలు ఉన్నాయి, చాలా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఏమంటున్నాడు ఇక్కడ? మీరు భోజనం చేయనప్పుడు ఒకనికంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనం పోటీ పడుతున్నారన్నమాట. అంటే యాక్చువల్గా ఆ టైంలో మనలాగా ఇట్లా ముక్కలు చేసేవాళ్ళు కదన్నమాట. ఫస్ట్లో భోజనమే చేసేవారు, భోజనమే మీల్స్ అన్నమాట, భోజనమే చేసేవారు. దానిని ప్రభువులు అనేవారు అనమాట. అందుకే ఇక్కడ ఏమంటారు? ఒకనికంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనం చేయుచున్నాడు, ఇందువలన ఒకడు ఆకలి కొనును, మరొకడు. వీళ్ళు ఏం చేస్తారు? పెద్దలు, సంఘ పెద్దలు, ఇంతమందికి ఇంత సరిపోతుందని తయారు చేసి పెడతారు అనమాట. వీళ్ళు ఏం చేస్తారు? నేను సంఘంలో పెద్ద, నాది ముందు, నేను ముందు తినాలి, నేను ఫస్ట్, సంఘానికి ఫస్ట్ నేను వచ్చింది, ఫస్ట్ మెంబర్ నేనే. ఇటువంటి పోటుగాళ్ళు ఉన్నారన్నమాట కొంతమంది. ఇట్లాంటి ఎప్పుడు కూడా పిచ్చి ఉండకూడదు మనకు. మనల్ని ఇతరులను మనకంటే యోగ్యులుగా మనము ఎంచాలి. అదే ఎదిగినటువంటి స్థితి. హల్లెలూయా. అయితే ఏం చేస్తున్నారంటే కొంతమంది, మీరు పక్కన ఉండే, మీరు మొన్న వచ్చారు చర్చికి, మేము పాల్గొనాలి ముందని చెప్పేసి ముందు కూర్చొని ఫుల్ పీకల దాకా తింటున్నారు అన్నమాట. ఆశీర్వాద భోజనం అని పీకల దాకా తింటున్నారు. తిన్న వెంటనే ఏమవుతుంది? మత్తు వస్తుంది. ఎందుకు వస్తుంది తెలుసా? ఈ యొక్క కడుపులోకి వెళ్ళినటువంటి ఆహారం ఎక్కువైనప్పుడు దాన్ని కరిగించేదానికి బ్రెయిన్కి వెళ్ళవలసిన రక్తం అంతా కడుపులోకి వెళ్తుంది అనమాట. అప్పుడు మెదడు చురుగ్గా పనిచేయదు కాబట్టి నిద్ర వస్తుంది. అందుకే మీకు బాగా ఎక్కువ కడుపు నిండా తిన్నప్పుడు మీకు మజ్జు కావడము, నిద్ర రావడం కారణం ఏంటంటే అదనమాట. రక్తం అంతా కడుపు దగ్గరికి వెళ్ళిపోతుంది, బ్రెయిన్కి వెళ్ళదు. అందుకు కొంతమంది ఏమంట మత్తులైపోతున్నారంట.
అయిపోయింది. ఇంకా ప్రభు భోజనం అయిపోయింది. చాలామందికి ఆహారం దొరకలేదు, కొంతమందికి ఆకలి అవుతుంది. ఇందువలన ఒకడు ఆకలి కొనును, మరి ఒకడు మత్తుడవను. ఏం తప్పు చేస్తున్నారు వీళ్ళు ఇక్కడ చెప్పండి? వీళ్ళు చేస్తున్నటువంటి తప్పేంటి? ప్రభు భోజనంలో ఎలా పాల్గొంటున్నారో వాళ్ళు చేస్తున్నటువంటి తప్పు అన్నమాట. అది ఇక్కడ పాపం గురించి మాట్లాడడం లేదు, ఇక్కడ నరహత్య గురించి మాట్లాడడం లేదు, ఇక్కడ దొంగతనం గురించి మాట్లాడడం లేదు, ఇక్కడ వ్యభిచారం గురించి మాట్లాడడం లేదు, జారత్వం గురించి మాట్లాడడం లేదు, ఇక్కడ కక్షల గురించి కూడా మాట్లాడడం లేదు. అవి తప్పవు అంటూ ఉన్నాడు. భేదాభిప్రాయాలు ఉంటాయి, ఉన్నంత వరకు అవి ఉండనే ఉంటాయి, అవి లేకుంటే మీకు మేలు అంటూ ఉన్నాడు. కానీ అసలైనటువంటి పాయింట్ ఏమిటంటే, మీరు ప్రభు భోజనమును మీరు ఏం చేస్తున్నారంటే ఇంట్లో భోజనం చేస్తున్నట్టు చేస్తున్నారు. ఇంకా స్పష్టంగా మీకు అర్థమవుతుంది. 22వ వచనం, ఇదేమి అన్నపానములు పుచ్చుకున్నట్టుగా మీకు ఇండ్లు లేవా అంటే, వాళ్ళు ఇంట్లో భోజనం ఎట్లా చేస్తారో అలా చేస్తున్నారన్నమాట. అందుకే ఏమంటున్నాడు, మీరు ఇళ్ళలో తినండి భోజనము, ఇక్కడికి ఎందుకు వచ్చి భోజనం చేస్తారు మీరు అని చెప్తూ ఏమంటున్నాడు, అన్నపానం పుచ్చుకుంటూ మీకు ఇల్లు లేవా? దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదురా? పేదలు ఏం చేస్తారు? పక్కన పెట్టి మేము తినాలి, ముందు బంతిలో కూర్చొని మొత్తం తినేస్తారు అన్నమాట. పేదలు ఆకలిగా ఉంటారు. పేదలు సిగ్గుపరచుదురా? మీతో ఏమి చెప్పుదును? దీనిని గురించి మిమ్మను మెచ్చను. మీరు ఇలా చేస్తున్నారు, నాకు నచ్చలేదు, దేవునికి నచ్చలేదు. అసలు ఏంటి ప్రభు బల యొక్క ఉద్దేశం ఏంటి? దేవుడు ఎందుకు ఉంచాడు? మనం ఎలా పాల్గొనాలి అని 23వ వచనం నుంచి మొదలుపెట్టాడన్నమాట. మొదలుపెట్టి ఇప్పుడు చూడండి 27వ వచనం, కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను తినును, లేక ఆయన పాత్రలోనిదే త్రాగును, వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. అయోగ్యముగా పాల్గొనునో కాదు, అయోగ్యముగా తినునో. తినేదాని గురించి మాట్లాడుతున్నాడు. మనిషి యొక్క హృదయ స్థితి, మానసిక స్థితి గురించి మాట్లాడడం లేదు. అయోగ్యముగా పాల్గొనునో కాదు, అయోగ్యముగా అడుగుపెట్టునో కాదు, అయోగ్యముగా తిను. హీఈస్ టాకింగ్ అబౌట్ ద వే, ద మేనర్ ఆఫ్ ఈటింగ్ అండ్ డ్రింకింగ్. ఎట్లా తింటున్నారు, ఎలా తాగుతున్నారు, పోటీపడి తింటున్నారు, పోటీపడి త్రాగుతున్నారు, మేము ముందు. అదనమాట సందర్భం ఇక్కడ. పాపమును గురించి చెప్పేదానికి వేరే స్క్రిప్చర్స్ ఉన్నాయి. దీన్ని పట్టుకొని ప్రజలను భయపెట్టాల్సిన అవసరము లేదు. పాపం చేయమని పాపం పట్టుకొనును కదండి, పాపంలో వచ్చే జీవితం మరణము, పాపం గురించి చాలా స్క్రిప్చర్స్ ఉన్నాయి. ఇక్కడ మాట్లాడేది వాటి గురించి కాదు ప్రియులారా, ఇక్కడ మాట్లాడేది వాటి గురించి కాదు. ఇక్కడ మాట్లాడేది దేని గురించి? వారు పోటీ పడి ఒకరికంటే ఒకరు ముందు తినాలని వారు అయోగ్యముగా తింటూ ఉన్నారు. హీ ఈస్ టాకింగ్ అబౌట్ ద వే, ద మేనర్ ఆఫ్ ఈటింగ్. నేను ఒక మాట అడుగుతాను, అసలు మనల్ని యోగ్యముగా చేసింది ఎవరండి? యేసయ్య రక్తాన్ని ప్రక్కన పెడితే ఇంక అసలు ఎట్లా యోగ్యం అవుతాం మనము? యోగ్యంగా పాల్గొనడం అంటే ఇంక ఏంటి అర్థం ఏముంది? ఇంకా యేసయ్య రక్తాన్ని బట్టి నువ్వు బల్ల దగ్గరికి వచ్చావంటే నువ్వు యోగ్యుడు. హల్లెలూయా. రక్తమే మనల్ని యోగ్యం చేసేది, మనల్ని యోగ్యులుగా చేసింది రక్తమే. రక్తం యోగ్యులుగా చేసింది. ఇంకెక్కడ అయోగ్యత అండి మనకు? నీతిమంతులం మనం, ఆ నీతి పోదు. నా పాయింట్ ఏమిటంటే, రక్షించబడిన ప్రతి వ్యక్తి కూడా ప్రభు బల్లలో యోగ్యముగానే పాల్గొంటాడు. అయితే తినే దగ్గర తిన్న తర్వాత ఏం మాట్లాడతారో దాన్ని బట్టే అసలైన సమస్య ఉంటుందన్నమాట. అభిషేకించబడినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మీరు విని మీరు దీవించబడ్డారని నేను నమ్ముచు దేవుని యొక్క నామమును నేను మహిమపరుస్తున్నాను. క్రీస్తునందు ప్రియులైనటువంటి వారులారా, కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీతో పంచుకోవాలని నేను ఇష్టపడుతున్నాను. మొట్టమొదటగా ఈ యొక్క నిజమైన స్వాతంత్రమును కార్యక్రమమును అనేకులకు మీరు పరిచయం చేయాలని నేను మనవి చేస్తున్నాను. దేవుడు తన వాక్యం ద్వారా అనేకులను నిజమైన స్వాతంత్రంలోనికి ఆయన నడిపిస్తున్నాడు. తరువాత దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది ఏమిటంటే, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు. సో నీతిమంతుడు ఎవరు? యేసు ప్రభు యొక్క రక్తము చేత కడుగబడినటువంటి వాడు. యేసు ప్రభు రక్తము చేత
కొనబడినటువంటి వ్యక్తి. సో ఆ నీతిమంతుడు జీవించవలసిన విధానం ఏమిటో తెలుసా? విశ్వాసం మూలంగా జీవించాలి. అంటే దేవుని యొక్క వాక్యము పైన ఉన్నటువంటి విశ్వాసము ద్వారా జీవించాలి. ముఖ్యంగా మనము నేర్చుకోవలసిన విషయం ఏంటో తెలుసా? విశ్వాసమును మనం నేర్చుకోవాలి. సో విశ్వాసం ఎలా వస్తుంది? వాక్యంలో వ్రాయబడింది, వినుట వలన విశ్వాసము కలుగును అని వ్రాయబడింది. సో కాబట్టి క్రీస్తునందు ప్రియులరా, అనేక ప్రసంగాలు, కొన్ని వందల ప్రసంగాలు నేను విశ్వాసం గురించి చేశాను. ఇవన్నీ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. తర్వాత వాటిని వినాలని నేను మనవి చేస్తున్నాను. చాలామందికి ప్రసంగాలు, విశ్వాసం గురించినటువంటి ప్రసంగాలు వినే అలవాటు లేదు. అభిషేకించబడినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని వినడము అది చాలా మంచి అలవాటు. సో కాబట్టి ప్రతిరోజు కనీసం ఒక వర్తమానైనా వినండి. సో మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుడు నన్ను అభిషేకించి నా చేత కొన్ని ప్రాముఖ్యమైనటువంటి పుస్తకములను ఆయన వ్రాయించారు. వాటిలో మొదటిది, నీ భవిష్యత్తును నిర్మించుకో. వినేదానికి ఆశ్చర్యంగా ఉంటుంది. అవునండి, నీ భవిష్యత్తు దేవుని చేతిలో లేదు, నీ భవిష్యత్తు నీ చేతిలో ఉంది. దేవుడు అన్నాడు, ఇదిగో ఆశీర్వాదమును శాపమును నీ ఎదుట ఉంచి ఉన్నాను, నీకు ఏది కావాలో కోరుకో అంటూ ఉన్నాడు. పుస్తకాన్ని ప్రతి ఒక్కరు కూడా మీరు చదవండి. ప్రతిరోజు చదువుతూ ఉండడం వలన మీ జీవితాల్లో మీరు అద్భుతములను మీరు అనుభవించగలరు అని నేను తెలియజేస్తున్నాను. సో మరొక పుస్తకాన్ని, 1000 స్తుతులు అన్నటువంటి పుస్తకాన్ని, ప్రతి స్తుతిని కూడా దేవుడు చెప్పి ఆయన వ్రాయించాడు. ఈ 1000 స్తుతులు చేయడం ద్వారా లెక్కలేనన్ని సాక్ష్యాలు, ఆత్మీయ అద్భుతాలు, మానసికమైన అద్భుతాలు, శారీరకపరమైన అద్భుతాలు, స్వస్థతాపరమైన అద్భుతాలు, ఆర్థికపరమైన అద్భుతాలు, అసలు దేవుని ముఖాముఖిగా చూసిన వారు చాలామంది ఉన్నారు స్తుతులు చేస్తుండగా. తర్వాత క్రైస్తవ సమాజంలో అత్యంత వివాదాస్పదమైన, నిర్లక్ష్యము చేయబడినటువంటి క్రైస్తవ అనుభవము పరిశుద్ధాత్మ బాప్తిస్మం. దేవుడు నన్ను ప్రేరేపించి ఈ అంశం గురించి బహు స్పష్టంగా ఆయన వ్రాయించాడు. తెలుగులో నాకు తెలిసినంత వరకు పరిశుద్ధాత్మ బాప్తిస్మం గురించి కంప్లీట్ గైడ్ ఇంతవరకు నేనైతే చూడలేదు. సో అయితే ఈ పుస్తకాన్ని మీరు చదవాలని నేను ఎంతగానో కోరుకుంటున్నాను. ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడే అనేకులు పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడి భాషల్లో మాట్లాడుతూ మరి ఉజ్జీవాన్ని వారు అనుభవిస్తున్నారు. దేవుని నిజంగా నువ్వు అనుభవించాలనుకుంటున్నావా? దేవుని యొక్క అద్భుతాలను నీ జీవితంలో నువ్వు చూడాలనుకుంటున్నావా? బలమైన సేవ నువ్వు చేయాలని నువ్వు అనుకుంటున్నావా? అయితే పరిశుద్ధాత్మ బాప్తిసం పుస్తకాన్ని మీరు చదివి అనేకులకు పరిచయం చేయాలని నేను మనవి చేస్తున్నాను. ప్రభువు ఒక ప్రశ్న మిమ్మల్ని వేయమన్నాడు, ఆర్ యూ సాటిస్ఫైడ్ విత్ యువర్ లైఫ్? నీ జీవితం నీకు సంతృప్తికరంగా ఉన్నదా? లేకుంటే ఈ పుస్తకాన్ని ఖచ్చితంగా చదవాలి. నీ జీవితంలో చాలా సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయో అర్థం కాని స్థితిలో ఉన్నావా? అయితే నువ్వు ఖచ్చితంగా ఈ పుస్తకాన్ని చదువు. నీ జీవితం అద్భుతంగా మార్చబడగలదు, నీ జీవితము నీకు తృప్తికరంగా మార్చబడగలదు అని దేవుడు ఈ పుస్తకం ద్వారా నీకు తెలియజేస్తున్నాడు. సో మరి ఒక పుస్తకం, ఈ తరములోనే గొప్ప దైవజనుడు, కొన్ని లక్షల మంది విశ్వాసుల జీవితాలను ప్రభావితం చేసినటువంటి దైవజనుడు రెవరెండ్ కెన్నెత్ ఈ హేగెన్ గారు, వారు రాసినటువంటి రిడీమ్డ్ అన్నటువంటి ఇంగ్లీష్ పుస్తకాన్ని నేను తెలుగులోనికి తర్జుమా చేశాను. చిన్న బుక్లెట్, అనేకుల జీవితాలను ప్రభావితం చేసినటువంటి ఆ చిన్న పుస్తకాన్ని మీరు కూడా పొందుకోవాలని మనవి చేస్తున్నాను. సో ఈ పుస్తకాలన్నీ కూడా చదవండి. చాలామందికి పుస్తకాలు చదివే అలవాటు లేదు. ఈ మంచి అలవాటును మీరు అలవర్చుకోవాలని నేను కోరుచున్నాను. సో పుస్తకాలు చదవండి, మీ జీవితాలు పూర్తిగా మార్చబడతాయని నేను తెలియజేస్తున్నాను. క్రీస్తునందు ప్రియులారా, మీరు యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షకునిగా మీరు అంగీకరించారా? మీరు తిరిగి జన్మించారా? ఒకవేళ మీ సమాధానం లేదు అన్నట్లయితే ఈ క్షణమే యేసుక్రీస్తు ప్రభువును మీ స్వంత రక్షకునిగా మీరు అంగీకరించి పాపము నుండి, శాపము నుండి, నిత్య నరకము నుండి, అంతిమ తీర్పు నుంచి మీరు విడుదల పొందుకోవాలని నేను ఎంతగానో కోరుకుంటున్నాను. ఈనాడు అనేకులు నరకానికి ఎందుకు వెళ్తున్నారు తెలుసా? పాపము చేయడం వల్ల కాదండి. ఈనాడు అనేకులు నరకానికి ఎందుకు వెళ్తున్నారంటే యేసు ప్రభు యొక్క శిలువ కార్యమును అంగీకరించకపోవడం వల్ల. యేసుక్రీస్తు ప్రభుల వారు ఉచితముగా అనుగ్రహించే రక్షణను వారు అంగీకరించకపోవడం వలన నరకానికి వెళ్తున్నారండి. నిష్కారణంగా లక్షల మంది నరకానికి వెళ్తున్నారు. దేవునికి చిత్తం కాదు. దేవుడు నరకాన్ని మానవుని కొరకు తయారు చేయలేదు. దేవుడు నరకాన్ని సాతాను కొరకు తయారు చేశాడు. కనుక యేసుక్రీస్తు ప్రభువును స్వంత రక్షకునిగా అంగీకరించి మీరు నరకం నుంచి మీరు తప్పించబడాలని, ఈ భూమి పైన దేవుని కలిగి, వాగ్దానములు కలిగి మీరు సంతోషము చేత, నిజమైన సమాధానం చేత జీవించాలని ఎంతగానో కోరుకుంటున్నాను.
గాడ్ బ్లెస్. ఈ ప్రోగ్రామ్ మీకు దివ్యనకరంగా ఉన్నదని నమ్ముచున్నాము. మా అడ్రస్ RDJ Ministries, కల్వరీ ఫెయిత్ చర్చ్, కృష్ణాపురం, 0 రోడ్, తాడిపత్రి, అనంతపూర్ డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్ 9440040031 మరి యొక్క నంబర్ 9440040041. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అవర్ ప్రోగ్రామ్.